అందరికి వందనాలు. ఎట్టకేలకు 2020 దాటుకొని 2021కి ప్రవేశించాం. ప్రభువుకి మరి ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మనం స్తుతించ, ఆయన ఆరాధించే బద్దులమై ఉన్నాం. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభువును మనం స్తుతించి ఆరాధించే ముందు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము దేవుడిని స్తుతిద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47 నుంచి 50 అందరం కలిసి చదువుకున్నాం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 7 వర్సెస్ 47 to 50. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 58. అందరం కలిసి చదువుకున్నాం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నామని ఆమెతో అనింది. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగి, అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానదారుడై వెళ్ళమని ఆశీర్వదించి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు దేవ, వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి నైనా ప్రభా, ఇలాగ తండ్రినైనా నూతన సంవత్సరంలో ప్రభా మరొకసారి నీ బిడ్డలతో అయ్యా నీతో కలిసినైనా ప్రభా నైనా నీ మాటలు వినుచు ప్రభా నీ సన్నిధి అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. నైనా నీ వందనం చెల్లిస్తుంటున్నాం. ఎంతో మంది ఈ దినాన్ని మరి ప్రభా చూడక తండ్రి అయినా ప్రభా ఈ లోకాన్ని విడిచిన వారుగా ఉన్నారు. కేవలం నీ మహా కనికరం కృపను బట్టి మమ్మల్ని సజీవులకు ఉంచారు. కనుక సజీవుడు అయినటువంటి నిన్ను నీవు ఆరాధించి స్తుతించి కనపరుస్తున్నటువంటి ప్రభా సమయం అయినా ప్రభా ఏదో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను కూడా నిష్ప్రయోజకుని ప్రభా నీ యొక్కనైనా ప్రభా నోటి పూరగా నీ పాత్రగా వాడుకోండి. నీ యొక్క ఆత్మతో నింపి అయా నీ బిడ్డలకు నేను ఎగ్గుమైన విధానంలో అయా నీ పనిముట్టుగా వాడుకుంటూ సహాయం చేస్తామని నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొంచు. ప్రాణప్రియుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగం ఈ యొక్క సందర్భంలో మనకు మరి యేసుక్రీస్తు ప్రభు, ఒక స్త్రీ, ఒక పరిసయ్యుడు కనపస్తారు. ముగ్గురు ఇక్కడ మనకు కనపస్తారు. ఇక్కడ ఒక పరిసయ్యుడు యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. భోజనానికి రమ్మని ఆ పరిసయ్యుడు మరి యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఒక స్త్రీ ఆమె తెలుసుకుని అని రాయబడింది దేవుని వాక్యంలో. అంటే ఎవరినో అడిగిందామా, యేసు ప్రభు దేవుడు ఒక మరి ఇంటికి వచ్చాడు, ఆయన కలుసుకోవాలా అన్నటువంటి ఆశ ఆమెలో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ యేసు ప్రభు అక్కడికి వచ్చాడని తెలుసుకొని మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందిగా ఉంది. ఇక్కడ మీరు కూర్చున్న మీరు కూడా కొంతమంది మీకు కూడా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని మీకు ఎవరో చెప్పితేనే గానీ మీకు తెలియదు. ఎందుకంటే ఈ కువైట్ లో చర్చెస్ అన్ని కూడా బంద్ అని మరి గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. అయినా కానీ చూడండి, దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత ఆయన కనికరం కలిగి ఉన్నాడు, ఎంత కృప కలిగి ఉన్నాడు. ఎవరికి లేనటువంటి భాగ్యం నీకు నాకు ఈ కొత్త సంవత్సరంలో దేవుని మాటలు వినాలా, దేవుని ప్రజలతో ఇలా ఈ సంతోషం ఈ ప్రేమ అనుభవించాలా అని దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనము దేవుని స్తుతించబద్దులమే ఉన్నాం. ఇక్కడ కూడా ఒక స్త్రీ, ఆమె గురించి రాయబడింది పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని. అంటే ఏ పాపంతో ఆమె యేసు ప్రభు ఎద్దుకు వస్తుంది ఇక్కడ రాయబడలేదు, కానీ ఆమె గురించి రాయబడింది పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని, సిన్ఫుల్ ఉమెన్. అలాంటి మరి విషయం తెలుసుకుని ఆ స్త్రీ చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 37-38 వచ్చిన చదవండి. అప్పుడు ఊరిలో ఉన్న పాపాత్ముడైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఒక విలువైనటువంటి అత్తరుని తీసుకొచ్చి ఆయన పాదాల యొద్ద పోసి ప్రభువుని ఆమె కనపరచాలనుకుంది. అయితే ఆ యొక్క అత్తరు కంటే కూడా తన యొక్క మరి దృష్టి, తన యొక్క పాపపు స్థితి, ఎప్పుడైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ దేవుని చూసినప్పుడు తన కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదాలు ఆమె కార్చిందిగా ఇక్కడ ఉంటున్నది. అంత మాత్రమే కాదు,
స్త్రీకి ఘనమైంది తల వెంట్రుకలు. అటువంటి తన ఘనమైనటువంటి తల వెంట్రుకలతో, తన కన్నీళ్లతో, తన తల వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలు, దేవుని యొక్క పాదాలు ఆమె మరి కడుగుతా ఉంటుంది. చూడండి, పరిసైడు అయితే ఒకవైపు పరిసైడు తను యేసు ప్రభుని పిలిచాడు. ఇక్కడ రాయబడింది ప్రవక్త అని అనుకుంటున్నాడంట యేసు ప్రభుని. అయితే యూదుల ఆచార ప్రకారం ఒక ప్రవక్తను తన ఇంటికి ఆహ్వానించినప్పుడు మొట్టమొదట తనకి మరి నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుగుటకు మొట్టమొదటి అంటే నీళ్లు ఇచ్చి తన కాళ్ళు కడగాల. రెండవది ఒక టవల్ ఇచ్చి ఆ కాళ్ళు శుభ్రపరచాల. మూడవదిగా తన నూనెతో తలను అభిషేకించాల. ఇవి 3 విషయాలు ఏవి ఆ పరిసైడు చేయలే. అయితే ఈ స్త్రీ చూడండి, తన యొక్క ఏ స్థితితో వస్తున్నదో మనకు తెలియదు, ఇక్కడ ఏ పాపంతో తను ఉన్నదో తెలియదు ఇక్కడ. అయితే తన యొక్క తగ్గింపు జీవితం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. వచ్చినప్పటి నుంచి కూడా యేసు ప్రభు యొక్క వెనక భాగం నుంచి తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలని ఆమె మరి కన్నీళ్లు విడుస్తూ ఉంది. రెండవదిగా తన యొక్క వెంట్రుకలు, ఘనమైనదిగా ఎంచబడినటువంటి స్త్రీకి తల వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలని అక్కడ తుడుస్తూ ఉంటున్నది. మూడవదిగా తన యొక్క చూడండి పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. చూడండి, వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు ఎత్తుకు వచ్చిందో తను ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. చూడండి ఎంతగా తను తగ్గించుకుంటుందో. బైబిల్ గ్రంథం రాయబడింది, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి మాటలు, దేవునికి ఇష్టమైనటువంటి బలి. అంటే మన పెదవులతో మాట్లాడే మాటల కంటే కూడా కూర్చున్నటువంటి మీలో విరిగి నలిగినటువంటి మీ హృదయము దేవునికి ఇష్టమైన బలి. దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రమే కాదు కానీ దీనత్వంతో తను వస్తున్నది. దీనులను దేవుడు లక్ష్య పెట్టే దేవుడు, దీనుల యొక్క మొర ఆలకించే దేవుడు, దీనుల్ని ఆయన రెస్పెక్ట్ చేసే దేవుడు, అంటే గౌరవిస్తారంట. కీర్తన రాయబడింది, దీనులకు ఆయన గౌరవించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి తన యొక్క దీన స్థితిని మనం చూస్తుంటున్నాం. కూర్చున్నటువంటి మీలో ఎవరైనా ఇలాంటి మరి ఏ పాపంతో మీరు ఉన్నారో మరి దేవునికి మీకే తెలుసు. మీ పాపాలు బహుశా ఇక్కడ చెప్తే మిమ్మల్ని అసహించుకుంటారేమో కానీ, అయితే యేసు వద్దకు వచ్చినటువంటి పాపి తను ఇక్కడ ఏ పాపం అని బైబిల్ గ్రంథంలో కూడా రాయవల్ల. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పాపంతో మీరు దేవుని సన్నిధికి వచ్చారు, యేసు సన్నిధికి వచ్చారు. అయితే ఇలాంటి మరి ఈ స్త్రీ ఏ విధంగా దీనత్వంతో తను తగ్గించుకుని యేసు ప్రభు దగ్గర తన పాప స్థితిని ఒప్పుకుంటూ వచ్చిందో, అలాగే మీరు కూడా ఒప్పుకుంటే మీ పాపాలు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, అది అందుకే మనం చదువుతూ వచ్చినాం కదా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను అనెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఈ లోకం గత 25th కూడా క్రిస్మస్ ప్రపంచం మొత్తంగా జరుపుకుంటూ వచ్చింది. ఆయన వచ్చిన ఒకానొక ఉద్దేశం ఏంటంటే పాపులను క్షమించుటకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అయితే మీరు కూడా కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా కొత్తగా యేసు ప్రభు వద్దకు వచ్చినట్లయితే మీ పాపముల విషయమై దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీ జవాబు ఏంటి? నీ పాపాలు ఇంకా క్షమించబడ్డాయా అని అడిగితే నీ ఈ ప్రశ్న అడిగితే జవాబు ఏంటి? ఎందుకంటే పాపం అనేది దేవునికి మనిషికి అడ్డుగా వచ్చింది. ఆదాము మరి దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమించడం ద్వారా, దేవుని యొక్క మాట వినకపోవడమే పాపము. మనం ఏదో అనుకోవచ్చు కానీ కొన్నిసార్లు వ్యభిచారము, అబద్ధము అని అనుకుంటాం. కానీ నిజ దేవుడైన యేసు వద్దకు నువ్వు రాకుండా ఎంతకాలం నువ్వు ఉంటావో అంతకాలం కూడా నువ్వు పాపంలో జన్మిస్తుంటున్నావు. పాపములోనే మరి దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, నీ పాపంలో పుట్టినవాడు, పాపంలో నేను పెరిగినవాడు అని అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో మనం భక్తిహీనులంగా పాపులంగా ఉన్నప్పుడే నేను పుట్టక మునిపే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. ఎప్పుడైనా ఆలోచించావా ఆ మరణము ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు సిలువ ఎక్కాడు, ఎందుకు ఆయన అంత ఘోరంగా మరి తను మరణించాడంటే నీ నా పాపములు కొరకని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ యొక్క పాపపు స్థితి యేసు ప్రభు దగ్గర ఎలా తను తగ్గించుకొని యేసు యొక్క పాదాల మీద తను పడినప్పుడు తన యొక్క స్థితిని చూడండి. లాస్ట్ వచనంలో యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానంగా వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పిను. ఎలాగ వస్తుందంటే యేసు ప్రభు దగ్గరికి మొట్టమొదటిగా తను తెలుసుకున్నది, రెండవదిగా విశ్వాసంతో వస్తున్నది. విశ్వాసంతో దేవుని యొద్దకు వస్తే దేవుడు ప్రతిఫలం దయచేసే దేవుడు. కాబట్టి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఈ స్త్రీ తన జీవితంలో నెమ్మది, సమాధానం కలదానిగా వెళ్తున్నది. తన యొక్క పాపాలు క్షమించబడిందిగా వెళ్తున్నది. చూడండి, కీర్తనలో ఒక మాట ఉంది, 86:5. ఏ పాపంతో ఉన్నా కానీ నువ్వు ఇంకా నీ పాపాలు క్షమించబడకుండా ఉంటే, అయితే నువ్వు వస్తున్నటువంటి ఈ దేవుడు,
ఈ ప్రభువైన యేసుక్రీస్తు, ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నిన్ను క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడని రాయబడి. చూడండి 86:5. ప్రభువా నీవు దయాళుడవు, నువ్వు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, మొరపెట్టు వారందరి ఎడల నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడు, కృపాతిశయం గలవాడు. యెహోవా. చాలు చూడండి, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. చూడండి, మన దేవుడు మరి క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు. ఎప్పుడంటే యేసు యొక్క పాదాల యొద్దకు, దేవుని యొక్క పాదాల యొద్దకు నువ్వు విశ్వాసంతో వస్తే నీ పాపాలు క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు గలవాడు. ఈ యొక్క స్త్రీ విషయంలో కాదు కానీ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని కొంతమంది జనులు యేసునద్దకు తీసుకుని వస్తారు. అలాంటి ఒక రోగంతో, ఒక అనారోగ్యంతో వస్తున్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చుట ద్వారా తను మొట్టమొదటి తన అనారోగ్యాన్ని, తన వ్యాధిని యేసు ప్రభు స్వస్థపరచాల. మొట్టమొదటి తను అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవని. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం లాస్ట్ లో ఉంటది. కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని, నీ పాపములు క్షమించబడి పక్షవాయువు గలవానితో పక్షి వాయువు గలవానితో చెప్పాను. కొన్నిసార్లు మనము ఒక్కొక్క అక్కడితో వస్తాం. కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో దేవుని దగ్గర రావచ్చు, కొంతమంది అనారోగ్యంతో రావచ్చు, కొంతమంది రకరకాల కారణాలతో యేసునద్దకు రావచ్చు. అయితే యేసు ప్రభు నీ పాపాలు క్షమించబడి ఉన్నవా అని అడిగితే మరి ఆ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మరి బ్లెస్సింగ్స్ మన జీవితాల్లో కావాలంటే మరి మన పాపాలు క్షమించబడాలా. అప్పుడు ఆయన నిజమైన ఆశీర్వాదం, నిజమైన బ్లెస్సింగ్ మన జీవితాల్లో ఆరంభమవుతాయి. ఇక్కడ ఒక అనారోగ్యంతో వస్తున్నటువంటి ఒక పక్షివాయు గలవాడిని చూసి నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని ఆ పక్షి గలవాయనతో చెప్పిన రాయబడింది. 6వ వచనంలో కూడా చూస్తే, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం లేదని మీరు తెలుసుకున్నవాలని చెప్పి. కాబట్టి పాపాలు క్షమించుటకు యేసు ప్రభువుకి అధికారం కలదు. అయితే రక్షించబడినటువంటి మన జీవితాల్లో కూడా ఇంకా మనము గత సంవత్సరంలో అసూయ అనే పాపం మనకు బయలుపరచబడుతూ వచ్చింది. అంటే కొత్త నిబంధనలో మనకు తెలియబడినటువంటి పాపాలని మనము చాలా అసలు బలహీనతలు అనుకుంటాం. అయితే దేవుని వాక్యంలో అది పాపంగా రాయబడుతూ వచ్చింది. వేషధారణ, అసూయ, కోపం, మోహపు చూపు, ఏ పాపంతో మనం ఇంకా క్షమించబడక మరి దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఈరోజు మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పవిత్రుడైన దేవుడు. ఆయన యొక్క సన్నిధిలో నీవు నేను మరక మరి అపవిత్రత కలిగి వచ్చి ఎలాగా ఆరాధించగలం? కాబట్టి చూడండి, మరి దావీదు కూడా తన యొక్క బెత్షెబతో పాపం చేయనంత వరకు కూడా ఎంతో మరి దేవునికి ఇష్టడుగా, ఇష్టానుసారంగా తన దేవుని యొక్క మనస్సు ఏదైతే తను అలా చేస్తూ ఉన్నటువంటి దావీదు ఒక్కసారిగా తను మనం ఒప్పుకోలేక చూస్తూ వచ్చినాం. బెత్షెబతో పాపం చేసిన తర్వాత తను ఎలాంటి హృదయంతో దేవుని సన్నిధికి వస్తున్నాడో చూద్దాం రండి. కీర్తనలు 51వ అధ్యాయం, కీర్తనలు 51:5-10 వచ్చినాం. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించను, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. చూడండి ఇక్కడ ఎప్పుడండి దావీదు రాస్తుంది, తను బెత్షెబతో పాపం చేసిన తర్వాత, తను పాపిని గుర్తించిన తర్వాత విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోకి వచ్చి తను ఇలా ప్రార్థిస్తుంటున్నాడు. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును, నా అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. చూడండి ఎలాంటి 7వ వచనంలో చూడండి, తను ఎలాగా దేవుని సన్నిధిలో అడుగుతుంటున్నాడు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. ఎందుకంటే పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి నీవు నేను ఆరాధించుటకు వచ్చినప్పుడు మనలో కల్మషము, అపవిత్రత అంతా పోగొట్టబడి మనము పవిత్రమైనటువంటి హృదయం దేవుని ఆరాధించాల. అందుకనే మరి దావీదు అంటున్నాడు, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నీ తెల్లగా నుండినట్లు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషమును నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. చూడండి మరి 10వ వచనంలో, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చూడండి, ఈ గత సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా గానీ, ఎన్నిసార్లు నువ్వు మరి తప్పిపోయినా గానీ, నిన్న ఈ రోజు గానీ ఎప్పుడైనా నువ్వు పడిపోయినప్పుడు ఇలాంటి విరిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి మనం పశ్చాత్తాపడి మనం ప్రార్థిస్తే తప్పక మన ప్రార్థన, తప్పక మన క్షమాపణ దేవుడు వింటాడు, అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు.
దావీదు కూడా అలాంటి మరి దేవుని తను కలిగి ఉన్నాడని గుర్తిస్తుంటున్నాడు. మన జీవితాలు కూడా మనం గుర్తిస్తుంటున్నామా? ఎంతగా మనల్ని దేవుడు క్షమిస్తూ ఉంటున్నాడు. క్షమించుటలో ఆయనకు సమమైన వారు ఎవరు లేరని దేవుని వాక్యంలో రాయబడింది. అలాంటి మరి క్షమాపణ కలిగినటువంటి హృదయంతో మనం వస్తే క్షమించుటకు ఆయన సమర్థుడు. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. స్వాస్థ్యంలో శేషించిన వారిని విశ్వాసమును పరిహరించి వాడు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడమైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? చూడండి, ఆయన కనికరము చూపుడి యందు సంతోషించువాడు చూడు, నిరంతరం ఆయన కోపముంచుడు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును, అంటే తన స్వాస్థ్యములో శేషించిన వారంటే అప్పుడైతే ఇజ్రాయెల్ గురించి రాసుకుంటున్నాడు. కానీ ఈ రోజు క్రీస్తు యేసు నుండి రక్షించబడినటువంటి మనం అందరం కూడా ఒక ప్రత్యేకమైన జనాంగంగా, ఒక శేషించినటువంటి వారంగా మనం కూడా మన దోషంతో దేవుని ఎత్తుకు వచ్చినప్పుడు, మన అతిక్రమణతో దేవుని ఎత్తుకు వచ్చినప్పుడు క్షమించుటలో దేవుడివైన నీతో సముడైన వాడు ఎవడు లేడు అంటున్నాడు. చూడండి, క్షమించుటలో మన దేవుడి కంటే సమమైన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మనం పాపములో ఉన్నప్పుడే, మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడే మన కొరకు జన్మించి 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించిన వాడుగా తన ప్రేమను వెల్లడిపరుస్తుంటున్నారు లోకమంతటికి కూడా. చూడండి, నువ్వు పుట్టక మునిపే, నువ్వు జన్మించక మునిపే నీ కొరకు నేను ఆ కల్వరి శిలువలో అర్ధనగ్నంగా మరి వీరేం చేయించున్నారు కనుక వీరిని క్షమించుము అన్న యేసుకు సమమైన వారు ఎవరు లేరు. ఒక భక్తుడు ఇలా రాశాడు పాట. అది నాకు ఎప్పుడైనా పాపం చేసిన, ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ పాట గుర్తుకొస్తూ ఉంటది. నీకు సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీకు సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. అంటే మన దేవునికి ఆయన ప్రాణమే ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను క్షమించుటకు మరి సిద్ధ మనసు కలిగినటువంటి వాడుగా ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా అని తండ్రి నీ కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. ఈ రోజైనా నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ పాపాన్ని చూపిస్తున్నప్పుడు గాని అది వెంటనే ఒప్పుకోటకు నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి. దావీదైతే తను చాలా లేట్ చేస్తూ వచ్చినాడు. ప్రవక్త వచ్చి తనకు చెప్పేంత వరకు కూడా తన పాపాన్ని ఒప్పుకొనక తన హృదయంలో కప్పుకుంటూ వచ్చినాడు. సామెత గ్రంథంలో రాయబడింది, అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు. అంటే పాపాలు నీ హృదయంలో నువ్వు ఎంతకాలం పెట్టుకుంటావో నీ జీవితంలో వర్ధిల్లత అనేది ఉండదు. అయితే నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నటకు ఇష్టపడతావో అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని నువ్వు చూసేవాడిగా ఉంటావు. చూడండి, సామెతలు 20:13 వచ్చిన Proverbs 28:13. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇక్కడ మనం మేకలు చూస్తాం, కనికరం చూపుటి యందు సంతోషించే దేవుడు. కాబట్టి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా తను పాపపు స్థితితో ఎప్పుడైతే యేసునంతకు వచ్చిందో ఇప్పుడు తన పాపము క్షమించబడుతూ వచ్చినాయి, తన పాపాలు కడగబడుతూ వచ్చినాయి. తను ఇప్పుడు సమాధానంగా సంతోషంతో తను అక్కడి నుంచి వెళ్ళిందిగా ఉంటున్నది. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి నీవు కూడా యేసు ప్రభు వద్దకు, దేవుని వద్దకు వచ్చావు. అయితే నిన్ను దేవుడు అలాగే పంపడు. నిన్ను సమాధానంతో దేవుడు పంపాలని ఆశ కలిగి ఉంటున్నాడు. అయితే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావా? నీ పాపాలు, యేసయ్యా నువ్వే నా పాపాల కొరకు మరణించావు, యేసయ్యా నువ్వే నా యొక్క పాపాల కొరకు ఆ శిలువలో నా పాపపు శిక్ష నువ్వు తీసుకున్నావు, నీ విలువైన రక్తం నా కొరకు కార్చావు అని నీ హృదయంలో నువ్వు బయటికి చెప్పాల్సిన అవసరంలా. అక్కడ పాపాత్మురాలి స్త్రీ తన నోటితో ఒక మాట కూడా అక్కడ పలికినట్టుగా మనం చూడం. యేసు ప్రభు హృదయంతరంగం ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క హృదయంతరంగం ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయంలో నువ్వు పాపం విషయమై ఒప్పుదల కలిగి, అవును ప్రభువా వేషధారణలో నేను ఇంకా ఉన్నా, అవును ప్రభువా ఇంకా నేను పాపిని గుర్తించలేదు అని నువ్వు అనుకుంటే, అయితే యేసు ప్రభు వద్దకు వచ్చి ఈ రోజైనా నీ పాపాలు ఒప్పుకుంటే యేసు ప్రభు వంటి క్షమించే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకు నువ్వు క్షమించబడాలా? ఎందుకు నువ్వు కడగబడాలి యేసు ప్రభు రక్తం చేత అంటే మన దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు. పరిశుద్ధుడే యొక్క దేవుని యొక్క సన్నిధిలో అపవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు వచ్చి ఆరాధించలేవు. చూడండి, యెషయా గ్రంథంలో
మన దేవుడు ఎలాంటి దేవుడు, మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క గుణ లక్షణాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ఆరాధిస్తే ఆరాధన దేవునికి అయిష్టమైంది. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. ఆయన వైపు చెరుకులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాలులను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో ప్రతి గానములు చేయుచుండ్రి. చూడండి మరి యెషయా కలిగినటువంటి ఈ దర్శనములో యెషయా ఆ యొక్క తన చూపు పైకి చూస్తా ఉంటున్నాడు. పైన తన యొక్క దర్శనములో మరి శరాపులతో ఆ మహామహునుడైనటువంటి దేవుడు, సమీపింపరాయనటువంటి తేజస్సులో అమరత్వం కలిగినటువంటి ఆ మహామహునుడైనటువంటి దేవుడు మరి వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారంటే అక్కడ 2 రెక్కలతో తన ముఖములను, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచున్నది. ప్రతి గానం చేస్తుంటున్నారు. మన దేవుడు అలాంటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయనకు సమమైన వారు, క్షమించుట్లో ఆయనకు సమమైన వారు, సాటైన వారు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధతలో మరి మహనీయుడు, పూజనీయుడు, ఆరాధనలకు ఆయన ఒక్కడే ఏగుడు. కాబట్టి ఇలాంటి దేవుని యొక్క సన్నిధికి నేను వచ్చాను అన్నటువంటి నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీ పాపముల విషయమై మరి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తున్న కొలది నువ్వు ఒప్పుకొని పవిత్రమైన హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిలో వచ్చి ఆరాధించేవాడుగా ఉంటావు. చూడండి, కొత్త సంవత్సరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కొత్త బట్టలు వేసుకోవాలా. ఎంత పేద ఇంట్లో పుట్టినటువంటి వారు కూడా కొత్తగా వాళ్ళు డ్రెస్ వేసుకోవాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఆ బట్టల్ని చాలా పవిత్రంగా, అంటే బాగా ఉండాలని కోరుకుంటారు. అంటే భౌతికమైనటువంటి వస్త్రాలే మనము మురికి లేకుండా, మరక లేకుండా, మరి అవి పరిశుద్ధంగా ఉండాలా, అవి పవిత్రంగా ఉండాలనే ఆలోచన చేస్తాం. అదేవిధంగా వంటింట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా మనము మరి ఎవరైనా తిన్నటువంటి ఆ యొక్క గిన్నెని మనం అలాగే తింటామా? తినం. అది పరిశుభ్రపరిచి అది కడిగి తర్వాత తింటాం. అంటే తినే వస్తువుల పైన, వేసుకునే బట్టల పైన మనము శుభ్రంగా, పరిశుభ్రంగా, మరి పవిత్రంగా ఉండాలని చూస్తుంటున్నాం. అయితే నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సమీపింపరాయనటువంటి ఆ తేజస్సులో, ఆ మహామహునైనటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు నేను మన పై రూపాన్ని చూడగాని, దేవుని వాక్యం రాయబడింది, మనుషులైతే పై రూపాన్ని చూస్తాడు, అయితే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలాంటి మరి మరకతో, ఎలాంటి మరి స్థితితో ఉన్నది. నువ్వు నీ హృదయంలో పాపాన్ని నువ్వు ఉంచుకొని నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థన వినడు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మరి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మన పరిశుద్ధమైనటువంటి వస్త్రాలతో, మన హృదయం అనేటువంటి పరిశుద్ధమైన వస్త్రాలతో మనము ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉంటుంది. అది మరి ఆయనకు ఇష్టమైనదిగా ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా మరి ఎలాగ వాళ్ళు పరలోకంలో దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును. అవి చుట్టూను, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండును. చూడండి, మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండును. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును. అవి చుట్టూను, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు మరి ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండును. చూడండి, మనం ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత మనం కూడా రాత్రి మగళ్ళు ప్రభువుని స్తుతించే వరంగా, ఆరాధించే వరంగా ఉంటాం. అందుకే దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తుంటున్నాడు. ఆరాధన అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి, ప్రార్థన ఈ భూమి మీదే మనం చేస్తాం. ఒకసారి మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుణ్ణి మరి స్తుతించే వరంగా, స్తుతి అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు దయగలవాడు, పరిశుద్ధుడు, ఆయన మరి సర్వశక్తిగల దేవుడు, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క లక్షణాలని, ఆయన క్యారెక్టర్ మనము గుర్తు తెచ్చుకుంటూ ఈ సంవత్సరంలో మనల్ని ఎంతగా క్షమించాడు. క్షమించే దేవుడు నువ్వు. ఆ క్షమాపణలో ప్రేమ,
దయ దాగి ఉన్నాయి. ఇలాగా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము మరి అనుభవిస్తూ మరి యథార్థంగా దేవుణ్ణి ఆరాధించే వరంగా ఉండాలి. అందులో ఒక క్యారెక్టర్ మనం చూస్తుంటున్నాం, పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని. ఆయన్ని ఎలాగా దూతలు ఆరాధిస్తూ ఉంటున్నారు, ఎలాగా మరి ఆయన్ని కొనియాడుచున్నారంటే సర్వాధికారి దేవుడు మరి ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగలు చెప్పుచుండును. పాత నిబంధనలు కూడా మనం చూస్తే దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలంటే ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తన పాపం నిమిత్తం ప్రజలందరి పాపం అంటే ఇజ్రాయెల్ ప్రజలందరి పాపం నిమిత్తమై మరి ఆ యొక్క మందస్సం ఉంటది, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్లి మరి తన యొక్క పాపం నిమిత్తం, ప్రజల యొక్క పాపం నిమిత్తం మరి ప్రాయశ్చిత్తం చేసేవాడు. చూడండి, అలాంటి మరి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం ఈ రోజు కూడా. అయితే ఆ యొక్క ప్రధాన యాజకుడు తను ఆ విధంగా చిందించి తర్వాత వచ్చేవాడు. అయితే కొత్త నిబంధనలో మనకు అలాంటి అవసరత లేకుండా మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడుగా ఒక్కసారి బలి అర్పణ అర్పించాడు. కాబట్టి మనకు చాలా నెగ్లిజెన్స్ గా మరి రక్షించబడినటువంటి మన జీవితాల్లో చాలా మరి ఏదో మనం దేవుని ఎత్తకు వస్తుంటున్నామా, అసలు మన తలంపులు, ఆలోచనలు, మన పాపం క్షమించబడకుండానే అపవిత్రంగానే మనం వచ్చి ఆరాధన చేసి అలా వెళ్ళిపోతాం. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే కొత్త నిబంధనలో మరి మనిషి అవతారంగా ధరించి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఈ దినము మరి ఇలాంటి గొప్ప అవకాశం. చూడండి, ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1-3 వచనాలు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడు పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమించబడింది. చూడండి, ప్రధాన యాజకుడు పాపముల కొరకు అర్పణలను బయలుపరచుట దేవుని విషయమైన కార్యం జరిగించుటకు మనుషుల నిమిత్తం నియమింపబడను. అయితే 5వ వచనం చూడండి, 5వ వచనంలో అయితే అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకోలేదు గాని నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహింపరచును. చూడండి, కొత్త నిబంధనలో మనకు ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయనే మన నిమిత్తమై ఆ కల్వరి శిలువలో మన పాపల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన వాడుగా, మరి ఒక్కసారి ఆయన బలి అర్పించిన వాడుగా, నిరంతరం మన కొరకు తండ్రి కుడిపార్శ్వన మరి నిరంతరం యాజకత్వం జరిగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి మరి దేవుణ్ణి మనం కలిగి ఉండి మనం ఎలా దేవుణ్ణి ఆరాధన చేస్తుంటున్నాం, ఎలాగ మనము దేవుని సన్నిధిలోకి వచ్చి మరి పాత నిబంధనలు అయితే చాలా ఘోరంగా మరి దేవుని సన్నిధికి వచ్చి మరి వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క అర్పణలు వారు అయోగ్యంగా చేసినప్పుడు అహరోను కుమారులు మనం చూస్తే వాళ్ళు నిత్యాగ్ని తెచ్చినప్పుడు కేర్లెస్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క పని దేవునికి అయిష్టంగా ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు సంహరిస్తారు. వాళ్ళు దేవుని యొక్క అగ్ని పరలోకం నుంచి వచ్చి వాళ్ళు కాల్చివేస్తారు. అలాంటి తీర్పు కొత్త నిబంధనలో మనకి లేదు, ఎందుకంటే కృప అనేది మనల్ని అడ్డుకుంటున్నది. అలాంటి మరి స్థితి కానీ మనకు కానీ ఉంటే మనం నిజంగా మరి ఎప్పుడు అలాంటి మరి ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము కొనసాగే వారంగా ఉండం. కాబట్టి గుర్తు తెచ్చుకుందాం, మనం అట్లా దేవుడు పరిశుద్ధుడే దేవుడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం, అవర్ గాడ్ ఈజ్ ఫర్ గివింగ్ గాడ్. రెండవదిగా అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్. మూడవదిగా అవర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్. చూద్దాం అండి, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనలను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పెను. ఇక్కడ అబ్రహాంతో దేవుడు తన యొక్క మాటను, తన యొక్క నిబంధనలను గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తే తను 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు తను పిలుస్తాడు. తన యొక్క విగ్రహారాధిక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అబ్రహాము. అయితే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు చూపించు దేశంలో నువ్వు బయలుదేరమన్నప్పుడు
దేవుని మాటకు విధేయత చూపించి తను మరి హారాన్ అనేటువంటి ఆ యొక్క ఊరి నుంచి తను బయలుదేరిన వాడిగా అవుతున్నాడు. అయితే దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహాం చెప్తాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను నేను అనేకులకి మరి జనాంగం నీ నుంచి వస్తాయని దేవుడు అబ్రహాంతో మరి వాగ్దానం చేస్తాడు, నిబంధన చేస్తాడు. అయితే 12వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు అంటే అబ్రహాము 24 సంవత్సరాలు ఈ ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తా ఉంటున్నాడు. అయితే ఎక్కడ తనకి 99 సంవత్సరాలు వచ్చినప్పటికీ తనకి ఇంకా మరి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జన్మించాల. అయితే అబ్రహాము మరి అలాంటి మరి నిరుత్సాహ సమయంలో ఉన్నాడేమో కానీ దేవుడు తనకు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి మరి అబ్రహాము వలె వెంబడిస్తూ ఉంటున్నాం. అయితే మన జీవితాల్లో కూడా మరి ఏదైనా మరి మాట దేవుడు ఇచ్చినప్పుడు అది మనం నమ్మక కొన్నిసార్లు దాన్ని పొందుకోలేము, కొన్నిసార్లు మన అవిశ్వాసాన్ని బట్టి దాన్ని పొందుకోలేము, కొన్నిసార్లు మన నిరీక్షణ లేక దాన్ని పొందుకోలేము. అయితే అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై ఉండమంటున్నాడు. చూడండి 21వ అధ్యాయం ఆదికాండం 21 మొదటి వచ్చిన ఎట్లనగా దేవుడు ఆదికాండం యెహోవా 21వ తాను అధ్యాయం. చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుడు కనెను. చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనును. చూడండి, అబ్రహాము 90 అంటే 100 సంవత్సరాలప్పుడు ఇంకా ఇది మనుషుల పరంగా చూస్తే అసాధ్యము, ఇది జరగదు అని అనుకున్నటువంటి ఆ స్థితిలో దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనము మన దృష్టితో మనుషుల దృష్టిలో చూసినప్పుడు ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది నా వల్ల కాదు అని అనుకుంటాం. కానీ దేవుడు ఆ టైంలో మనతో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడును, ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్ అన్నప్పుడు దేవుని యొక్క సర్వశక్తి, అమిత శక్తి మన జీవితంలో ఆయన బయలుపరిచేవాడుగా ఉంటాడు. ఎప్పుడంటే తాను చెప్పిన మాట నిర్ణయ కాలంలో చేసేవాడుగా ఉంటాడు. మనం కూడా గత సంవత్సరంలో వాగ్దానం తీసుకుని ఉండొచ్చు. కొన్నిసార్లు దేవుడు మనతో మరి మన వ్యక్తిగత జీవితంలో సంఘంగా సహోదరుల మధ్య ఒక వాక్యంతో మనతో మాట్లాడినప్పుడు దేవుడు ఇది నెరవేరుస్తాడు, దేవుడు ఇది చెయ్యగలడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన జీవితాల్లో పొందుకునే వారంగా ఉంటాం. చూడండి, అబ్రహాం గురించి రోమిల్ రాసినటువంటి పత్రికలో రాయబడింది 4వ అధ్యాయం 18-21. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనాలకు తండ్రి అవునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతని విశ్వాసవంతు బలహీనుడు కాక తమారామే 100 ఏళ్ల వయసు గల వాడై ఉండి అప్పటికి తన శరీరం మృతుల్యమైనట్టును శారా గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించను. గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. చూడండి, 100 ఏళ్ల వయసు గలవాడై ఉన్నప్పుడు తన యొక్క శరీరం చూస్తే మృతతుల్యమైనది, అది మనిషిపరంగా అసాధ్యం. అయితే దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఇది జరగదు, ఇది నా వల్ల కాదు అని అనుకుంటావో అప్పుడు తన యొక్క సర్వశక్తిని, దేవుని యొక్క సర్వశక్తిని చూపించేవాడుగా ఉంటాడు. అలాంటి సమయంలో అబ్రహాం గురించి రాయబడింది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మిను. మన జీవితాల్లో మనం కూడా గుర్తు తెచ్చుకుంటే ఎలాంటి స్థితిలో మనం నిరీక్షణ లేనప్పుడు మన జీవితాల్లో మరి నిరీక్షణ కలిగి మనం నమ్మినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాన్ని, ఆ ఆశ్చర్యాన్ని చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఏదైతే నువ్వు జరగదు, ఏదైతే నా వల్ల కాదనుకుంటున్నావో దీన్ని కూడా చేయుటకు సమర్థుడు మన దేవుడు. వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన విశ్వాసాన్ని గణపరిచే దేవుడు.
చూడండి ఇక్కడ దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిను. కాబట్టి నమ్మాలి మనం, దేవుడు నా జీవితంలో ఇది కాదు అని కొంతమంది అంటారు. అయితే అది చేయగలిటకు మనల్ని బట్టి మనం ఎప్పుడు చూసుకోవద్దు, కానీ మనం నమ్ముతున్న దేవుడు, మన విశ్వాసం ఉంచుతున్న దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క మరి సర్వశక్తిని అబ్రహాం యొక్క జీవితంలో ఏ విధంగా సర్వశక్తి గల దేవుడు ఉంటూ వచ్చినాడు, మన జీవితాల్లో కూడా అలాంటి దేవుడే అని మనం నమ్మినప్పుడు మన జీవితాల్లో వాగ్దానం స్వతంత్రించుకున్న వారిగా ఉంటాం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా మరి ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చి మరి వెనుక వైపు ఫరో సైన్యం, ముందు పక్క ఎర్ర సముద్రం, ఎటు వెళ్ళలేనటువంటి దిక్కు తోచినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మోషే మీద వాళ్ళు సనుగుతూ ఉన్నారు. ఐగుప్తు నుంచి అయితే మమ్మల్ని తీసుకొచ్చారు, కానీ మరి ఇక్కడి నుంచి ఎలా? వెనుక వైపు చూస్తే ఫరో సైన్యం, ఫరో వస్తున్నారు, ముందు పక్క సముద్రం. అయితే దేవుడు మోషేతో అంటాడు, ఊరక నిలిచి నేడు కలగజేయ యెహోవా రక్షణ మీరు చూడండి అంటాడు. కొన్నిసార్లు మనం ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయలేనటువంటి స్థితిలో ఊరక నిలిచి అన్న మాట మన జీవితంలో అవసరం. మనం దేవుని ఆ సమయంలో నమ్మితే, అబ్రహాం నమ్మినట్టుగా నిరీక్షణ లేనప్పుడు మనం నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. ఇజ్రాయెల్ కూడా వారు ఆ శ్రమలో, ఆ ఇబ్బందులు మరి మోషే మీద సరిగినప్పుడు మోషేతో దేవుడు అంటాడు, మరి ఆ యొక్క సముద్రాన్ని చీల్చుటకు నేను సమర్థులను, నీ సర్వశక్తి గల దేవుడునని మోషే మరి తను ప్రార్థన చేసినప్పుడు ఆ ఎర్ర సముద్రం చీల్చబడి ఇజ్రాయెల్ ప్రజలంతా వెళ్ళిన వారిగా ఉంటున్నారు. తర్వాత ఆ ఫరో యొక్క సైన్యము ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచివేయబడిన వారిగా ఉంటున్నారు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇది మరి శత్రువు యొక్క కార్యాలు బట్టి మన జీవితాలు జరగదని. అయితే వారు ఎప్పుడైతే మరి దేవుని యొక్క ఆ రక్షణ చూశారో, దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తూ వచ్చినారో, వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు స్తుతి అనేది ఆరంభమవుతూ వచ్చింది. కొన్నిసార్లు మనం వెళ్తున్న పరిస్థితుల్లో ఏంటి అనేది మన దిక్కు తోచదు, కానీ అయితే మనం గడిచినటువంటి ఆ యొక్క రోజులన్నింటినీ మరి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు నా పట్ల సర్వశక్తి గల దేవుడుగా, కొంతమంది ఇలా అనుకున్నారు, కొంతమంది అలా అనుకున్నారు, అయితే నా ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారు. అయితే దేవుని యొక్క ఆ యొక్క సర్వశక్తిని నువ్వు చూడగలుగుతావు. చూడండి, అలా వాళ్ళు గుర్తించి దేవుని ఎలా స్తుతిస్తున్నారు, ఎలా ఆరాధిస్తుంటున్నారు. ఆ సమయంలో అయితే మోషే మీద సనుగుతూ వచ్చారు, కానీ తర్వాత ఆ యొక్క శ్రమ, ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడిన తర్వాత యెహోవా నీ వంటి వాడు ఎవరు లేరని స్తుతిస్తూ ఉంటున్నారు. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అప్పుడు మోషేయు ఇజ్రాయేలు యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. అప్పుడంటే ఎప్పుడంటే వాళ్ళు బయటపడిన తర్వాత, ఆ ఎర్ర సముద్రం నుంచి మరి ఆ ఫరో యొక్క సైన్యం ఫరో నుంచి బయటపడిన తర్వాత ఆ పై వచనంలో ఉంటారు చూడండి, మరి యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. తర్వాత మరి మోషే కూడా ఇజ్రాయేలు యెహోవా గురించి కీర్తన పాడుతున్నారు. కాబట్టి వెళ్తున్న ఈ సిచ్యువేషన్స్ ఏవైనా కానీ దీని తర్వాత మరి అబ్రహాము 99 సంవత్సరాలప్పుడు తన యొక్క నిబంధనను గుర్తు చేసి తర్వాత ఆ 1 సంవత్సరం తర్వాత 100వ సంవత్సరంలో తనకి ఇస్సాకుని దేవుడు వాగ్దానంగా చేసి నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజల ఇష్యూలో కూడా మరి దేవుడు ఏదైతే వాళ్ళు సనుగు సంశయాలతో మోషే మీద సరిగినటువంటి వారు ఇప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. కొన్ని రోజులు, కొన్ని సమయాలు మన జీవితాల్లో ఇరుకులు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అయితే రానున్న దినాల్లో దాన్ని దేవుడు స్తుతిగా మన నోట్లో నుంచి మరి ఇజ్రాయెల్ ప్రజల వల్ల మనం దేవుని ఆరాధించే వారంగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. చూడండి, యెహోవాను గూర్చి 1వ వచనంలో, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము. అందరం కలిసి చదువుదాం. ఇది 2వ వచనం. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయన వర్ణించదు, ఆయన పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించదు. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. చూడండి, 11వ వచనం అందరం కలుస్తుంది. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యునియుడు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడవు.
చూడండి, మన జీవితాలు ఇప్పుడు వెళ్తున్న కొంతమంది యొక్క జీవితాల్లో రాబోయే దినాల్లో మన దేవుణ్ణి ఇలాగా మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఆల్రెడీ నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు జరిగి ఉంటే, గత సంవత్సరంలో, గత రోజుల్లో దేవుడు నా పట్ల ఇలాంటి సర్వశక్తి గల దేవుడుగా ఉన్నట్లయితే మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధించేద్దాం. ఆయన యొక్క ఇప్పుడు ఇక్కడ మనం కనపడకూడదు, దేవుడే, దేవుని యొక్క లక్షణమే చూస్తాం. మొట్టమొదటిగా మన దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు, మన దేవుడు పరిశుద్ధుడ దేవుడై ఉన్నాడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. కాబట్టి గుర్తు తెచ్చుకుందాం, మన జీవితాల్లో యథార్థంగా ఇది ఇజ్రాయేల్ యొక్క జీవితంలో అనుభవం అయి ఉంటున్నది. ఇది వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి వాళ్ళు అనుభవించి వాళ్ళ జీవితాల నుంచి వచ్చినటువంటి మాటలు నా జీవితాల్లో అనుభవంగా మనం గుర్తు తెచ్చుకొని మన జీవితాల్లో ఎలాగ దేవుడు మన జీవితంలో ఉంటూ వచ్చినాడు. యథార్థంగా ఒక 2 మాటలు, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితంలో నువ్వు మరి సర్వశక్తి గల దేవుడుగా ఉంటూ వచ్చినావు, ప్రభువా నన్ను నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను క్షమించే దేవుడుగా ఉంటూ వచ్చినావు, నా జీవితంలో నైనా నువ్వు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఉంటూ వచ్చినావని మనము యథార్థంగా దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధించేద్దాం. ప్రభు ఈ మాటలు జీవించిన విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు త్వరగా ఆరాధించారు. సమయాన్ని ఎవరు కూడా వృధా చేయొద్దు. ఒక సహోదరుడు త్వరగా ఆరాధించారు. ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, బలిష్టమైన ప్రేమగా ఉన్న భద్రపరుస్తూ కోడి దగ్గర కాల్చినట్లు